హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీలిమా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ టిఫిన్‌లోకి ఉపయోగపడే కారప్పొడి చూపిస్తున్నానండి. అది మామూలు కారప్పొడి కాదు. ఫ్లాక్స్ సీడ్స్‌తో చేస్తున్న కారప్పొడి. మామూలుగా మనం కారప్పొడి అంటే ధనియాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు కొంచెం వేసి చేస్తా ఉంటాం కదండీ! అది కాదండి. ఇది కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా మార్నింగ్ పిల్లలకి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండీ! అలాగే టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి అంటే టైం అయిపోతూ ఉంటుంది కదా! అయితే ఇది గనక చేసి పెట్టేసుకున్నామంటే మనకి టిఫిన్‌తో హెల్తీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంగ్రీడియెంట్స్ ఏం కావాలో చూపిస్తున్నాను చూడండి. నేనిక్కడ ఫస్టు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను అండ్ మినప గుళ్ళండి. ఇప్పుడు వేయిస్తున్నాయి అయితే 1 కప్ మినప గుళ్ళు తీసుకున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి అండ్ పెప్పర్ మిరియాలు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ అయితే 1 స్పూన్ ఆయిల్ అనేది వేసేసిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేగడానికైతే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ 1 కప్ మినపప్పు అయితే వేసేసుకున్నానండి. వాటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం మినపప్పు కూడా యూజ్ చేస్తున్నామండి. అండ్ వెరీ వెరీ హెల్తీ కూడా అండ్ టేస్టీ కూడా. ఇక్కడ చూసారు కదా! కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి అయితే మీ స్పైస్ లెవెల్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ ఒక 5, 6 వేశాను కదా! దానికి తోడుగా నేను మిరియాలను కూడా తీసుకున్నానండి. ఒక 7, 8 ఉంటాయండి మిరియాలు కూడా వేసుకున్నాను. ఈ 2 కలిపి నేను స్పైస్ అయితే బ్యాలెన్స్ చేశాను. మీరు ఉట్టిగా మిరియాలతో కూడా చేసుకోవచ్చు. ఉట్టిగా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. అది మీ స్పైస్ లెవెల్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. ఎండుమిర్చిని కూడా ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ధనియాలనైతే యాడ్ చేసుకుందామండి. నేను హాఫ్ కప్ ధనియాలనైతే తీసుకున్నానండి. అన్నీ మనం 1 కప్ తీసుకున్నాం కదా! హాఫ్ కప్ ధనియాలైతే మనకి కరెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ధనియాలను కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై చేస్తూ ఉంటే ఇల్లంతా మంచి అరోమా అయితే వస్తుందండి. ఈ మొత్తాన్ని మాడనివ్వకుండా మొత్తాన్ని కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా అవుతుంది. తర్వాతొచ్చేసి కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. యూజువల్‌గా కరివేపాకు పిల్లలకి వేసి పెట్టిన కర్రీస్‌లో తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకును గనక ఎక్కువ మొత్తంలో ఇలాంటి కారప్పొడిలో గనక వేసి పెడితే పిల్లలకి మంచి పోషకాలైతే అందుతాయండి. అండ్ ఆడవాళ్ళకైతే జుట్టు సమస్యలు కూడా ఉండవు. అండ్ ఫ్లాక్స్ సీడ్స్‌తో వెరీ వెరీ హెల్తీ కదా! అండ్ జుట్టు ఊడడము ఇలాంటివి సమస్యలేమీ ఉండవండి. అందుకే నేను ఫ్లాక్స్ సీడ్స్‌తో కారప్పొడి అయితే చేశాను. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకేం కావాలంటే అవి కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అండ్ చిటికెడు మెంతులు యాడ్ చేశానండి. అండ్ వెల్లుల్లి కూడా 6, 7 వేశాను. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలానే కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే మనకి కారప్పొడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుందండి. పాడవకుండా. ఇక్కడైతే మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇక్కడ 1 కప్ నేను చూసారు కదా! ఆ కప్పుతోనే ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నానండి. ఆ కప్పు నిండా అయితే ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేసానండి. ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై అవ్వడానికైతే ఎక్కువ సమయం పట్టదండి. ఊరికనే ఫ్రై అయిపోతే మనకి నువ్వులు ఫ్రై చేసుకుంటే, డ్రై రోస్ట్ చేసుకుంటే ఎలా పైకి చిందుతాయో అలా చిందుతాయండి. అందుకే లాస్ట్‌లో యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ వెంటనే వేగిపోతాయి. ఈ మొత్తాన్ని చక్కగా వేసేసి ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలండి. సో దట్ ఆ వేడికి ఆ ఉప్పు అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తాన్ని చల్లారబెట్టేసేసుకోవాలండి. మీ రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం చూసారు కదండీ! కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అయిపోయింది. ఇది మొత్తాన్ని బాగా చల్లారబెట్టేసేసుకొని ఇంకా మిక్సీ జార్‌లో వేసేసి ఫైన్‌గా పౌడర్ చేసేసుకోవడమేనండి. అంతేనండి. వెరీ ఈజీ అండ్ హెల్తీ ఫ్లాక్స్ సీడ్స్ కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు అండ్ మినపప్పు ఎస్పెషల్లీ మినపప్పుతో చేసింది కదండీ! చాలా చాలా హెల్తీ. అండ్ ఇదొక్కటి గనక మనం చేసి ఇంట్లో పెట్టేసుకుంటే లంచ్ బాక్సుల్లోకి అండ్ ఈవినింగ్ మనం స్నాక్స్ అవి చేస్తూ ఉంటాం కదా! అప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఈ రెసిపీ ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేనైతే ఇలా గాజు సీసాలో అయితే స్టోర్ చేసేసుకున్నానండి.